అమ్మ ఇండియా నుంచి వచ్చే రోజైతే ఎంత సంతోషంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి తొడకొచ్చుకున్నామో, అప్పుడే నెల అయిపోయింది. కోవిడ్కి మళ్ళీ ఇండియాకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. అదే ఎయిర్పోర్ట్కి ఇప్పుడు ఇసిపెట్టాలని పోతుంది ట్రైన్ నైట్. చాలా బాధ అనిపించింది. నేను మా తమ్ముడు వెళ్ళాము, అలాగే మా ఆయన కూడా వచ్చాడు. అందరం వెళ్ళాము అనమాట. కానీ మా ఫ్రెండ్ పిల్లకాయలు కూడా వచ్చారు. మా అమ్మ అయితే నా ఇంటికాంచి బయలుదేరినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నది. ఎందుకంటే చిన్న బుజ్జి మనవరాలు ఉన్నది కదా, మనవరాలు నుంచి పెట్టాలని మా అమ్మకు మనసు ఒప్పలేదు. ఉంటే ఇంకొక నెల మనవరాలు చూసుకుందని ఆ బాధ. కానీ ఈడ ఒక్క నెల ఇచ్చాడు. ఎంత ఖర్చు పెట్టి పిలిపించుకున్నది కూడా 2 నెలలు 3 నెలలు అంటే బాగుండు. కానీ ఏం చేయలేం కదంగా. అలాగే వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. తానేమో మా ఫ్రెండ్ అయితే పిల్లకాయలు పోతానని చాలా బాధపడుతుంది. ఎందుకంటే అందరం కలిసి నెలంతా బాగా ఎంజాయ్ చేసాము. కానీ నాకు కూడా చాలా బాధగా ఉన్నది వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే. ఇంకొక నెల ఉంటే బాగుండు అనిపించింది. ఈ కోవిడ్కి వచ్చి అక్కడ బిడ్డలు నిసిపెట్టి ఎంత బాధపడుతున్నామో, ఇక్కడికి వచ్చినాక వీళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధపడతాము. ఏం చేద్దాం, అన్నీ తప్పదన్నమాట. వాళ్ళ కోసం వచ్చాం కాబట్టి ఇంకేం చేయలేము. ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేదన్నమాట. ఎందుకంటే నాకు మాటలు రావడం లేదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.